పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపంలో జీవిస్తే మనకు మరణమే మిగులుతుంది. ఒక వ్యక్తి యజమాని దగ్గర జీతం ఉన్నప్పుడు ఆ జీతం వలన వచ్చు ప్రతిఫలం ఏంటిది? డబ్బు. అలాగనే ఇలా మనం ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు, చదువుకున్న తర్వాత వచ్చు ఫలితము ఉద్యోగం కదా. అలాగనే పాపం వలన వచ్చు జీతం మరణం, చదువుకోవడం వల్ల వచ్చు ఫలము ఉద్యోగం. వ్యాపారం చేస్తున్నాం, ఎందుకొరకు వ్యాపారం చేస్తున్నాం? దానివల్ల వచ్చే ఫలితం ఏంది? అలా అంటే ప్రతిదానికి ఒక ఫలం అనేది ఉంటుందండి. ఫలం లేకుండా ఏది కూడా ఉండదు. ఒకటి వేస్తున్నాము అని అంటే దానికి ఫలం అనేది ఉంటుంది. ఒకవేళ ఫలం అనేది లేకపోతే మనము ఆ పనిని చేయము. ఒక మానవుడు భూమి మీద పుట్టిన తర్వాత 70 సంవత్సరాల వరకు భూమి మీద జీవించినప్పుడు జీవిత కాలంలో శ్రమలు, కష్టాలు, రోగాలు, బాధలు, శత్రువులు, తర్వాత అనేక రకాలుగా దుఃఖము, ఏడవడము, సంతోషాలు, ఆనందాలు, ఇలా ఎన్నో చూస్తాడు భూలోకంలో. ప్రతి ఒక్కరూ చూస్తారు, చేస్తారు కూడా. అవునా కదా? అయితే చివరికి మిగిలేదేంది? మరణం. ఇక్కడ జీవించడము మరణమే, మరణం కొరకే జీవించడం అన్నట్టు. మనం పని చేసినా మరణమే ఫలితము అన్నట్టు. మనము చదువుకున్న మరణం కొరకే అన్నట్టు. వ్యాపారం చేసినా ఒక దినం మరణమే ఫలితము. మరి ఇన్ని ఆనందం చేస్తున్నాం కదా, ఇక్కడ ఇంత సంతోషాల ఆనందం అనుభవిస్తున్నాం కదా, మరి మరణం ఎందుకు రావాలి అంటే మనము పాప జీవితంలో జీవిస్తున్నాము అని అర్థము. ఇప్పుడు ఒక వ్యక్తి ప్లాట్ కొన్నాడు అనుకో, ఆ ప్లాట్ ఎట్లా వచ్చింది? అరే ఆయన వ్యాపారం చేస్తే లాభపడ్డాడు, ప్లాట్ కొనుక్కున్నాడు అంటారు. వ్యాపారం చేసిండు, లాభపడ్డాడు, ప్లాట్ కొనుక్కున్నాడు. అంటే ప్లాట్ కొనడానికి ఏదో ఒక కారణం ఉన్నదా లేదా? వ్యాపారం చేసిండా, కష్టపడ్డా, ఏదో ఒకటైతే. అంటే ఉదాహరణ చెప్తున్నాను అన్నట్టు మీకు. వ్యాపారం చేసిండు, ప్లాట్ కొన్నాడు, వ్యాపారం చేసిండు, ఇల్లు కట్టుకున్నాడు, వ్యాపారం చేసి ఏదో ఒకటి కొనుక్కున్నాడు, వ్యాపారం చేసి పని చేసి జీతం ముందు ఏదో ఒక రకంగా మరి కష్టపడి తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు అంటే ఆడ పని చేసిండు, ఇక్కడ కొనుక్కున్నాడు. అలాగనే భూలోకంలో మనము పాపంలో పుడుతున్నాము, పాప జీవితం జీవిస్తున్నాము. ఇక్కడ అన్ని సంపాదించినా కానీ కూడా చివరకు మనకి మిగిలేది ఫలితం ఏంది? సంపాదించిన దానికి నా దేవుడు నాకు దేవుడు నాకు ఏమని ఫలం ఇవ్వాలా? నువ్వు భూలోకంలో నేను జన్మించినందుకు అందరూ ఏదో అరకొరలో ఉన్నారు, కానీ నువ్వు మాత్రము హై లెవెల్కి సంపాదించినవయ్యా, దేవుడు నన్ను మెచ్చుకోవాలా వద్దా? మెచ్చుకోవాలి కదా. ఎందుకొరకు మెచ్చుకోవడం అంటే ఎన్ని రోజుల కన్నా నీ ఫలం ఏంది? మరణమే. అంటే మనం ఎంత సంపాదించినా కానీ కూడా ఫలం అనేది మరణమే. మళ్ళీ తిరిగి చూడము, మళ్ళీ తిరిగి మనం దాన్ని ఆనందించము, మళ్ళీ తిరిగి మనము సంపాదించిన దాంట్లో నుంచి మనం సంతోషపడము. అయితే ఈ లోకమాత సంపాదించుకున్నా కానీ కూడా చివరకు మిగిలేది మనకు. మానవుడు ఏం చేయాలి అని అంటే, ఇంత సంపాదించినా మనకు మరణ జీవితం ఉంది కాబట్టి ఈ మరణ జీవితం లేకుండా స్వాస్థ్యంగా జీవించడం కొరకు మనము వెతకాలి. మనకి ఏమైనా మనకు అవసరాలు ఉంటే మనము ఎక్కడో తిరిగి వాటిని సంపాదించుకో, ఏ మూల కన్నా పోయి దాన్ని తీసుకొచ్చు మనకు అవసరం ఉంటే గిట్ట కదా. అలాగనే మనం ఏ జీవితం ఈ లోకమంతా సంపాదించినా మనకేముంది? మరణ జీవితంలో నుంచి మనము స్వాస్థ్యంగా జీవంలోకి బతకడం కొరకు మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు లోకంలో తిరిగి తీసుకొచ్చుకున్న మాదిరిగా మనం ఏం చేయాలి? జీవంలో వెళ్ళడం కొరకు మనము వెతుకుతూ ఉండాలి అన్నమాట. ఆ జీవం ఎక్కడ ఉన్నది? మరి అది ఉత్తర దిక్కున ఉందా, దక్షిణ దిక్కున ఉందా, ఎక్కడ ఉంది అనేటటువంటిది మనం వెతుక్కొని ఆ మార్గాన్ని ఎన్నుకొని నడవాల్సిన అవసరం అనేది ఉంది. జీవం వెతుక్కొని ఆ జీవ మార్గం ద్వారా నడుస్తున్నారో, నడిచినటువంటి వాళ్ళు జీవాన్ని పొందుకోగలరు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో జీవ మార్గం ద్వారా నడవకపోతే జీవం అనేది దొరకది. అయితే ఇప్పుడు ఒకళ్ళు జీవ మార్గం నడుతున్నారు, ఒకళ్ళేమో జీవ మార్గం నడతలేదు. భూలోకంలో అయితే జీవిస్తున్నారు. భూలోకంలో జీవించే వ్యక్తి ఏమంటున్నాడు అంటే, నాకు జీవ మార్గం వద్దు, నేను మరణ మార్గం గుండా నడుతున్నా అని చెప్పి నడిచిండు, బతికిండు, సంపాదించిండు, గొప్పవాడైండు. చివరికి మిగిలేదేంది? జీవం అనేది మనకు
దొరకదు. మరి ఈ జీవ మార్గం అది స్వాస్థంగా జీవింపజేస్తుంది, అది మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. మన భవిష్యత్తులో దేవునితో పాటు యుగ యుగాలుగా ఉంటున్నాం, ఈ జీవ మార్గం ఉంది అని తెలిసి కూడా ఆ మార్గాన్ని ఎన్నుకోలేకపోతే, ఆ మార్గం గుండా నడవలేకపోతే, నడిపించలేకపోతే ఎవరు నష్టం? ఏ మార్గం గుండా నడువు 80 ఏళ్ళే. పాప జీవితం ద్వారా నడిస్తే మరణం, ద్వారా ఈ జీవ మార్గం గుండా నడిస్తే యుగ యుగాలుగా జీవించడం. ఎట్లా? ఈ మార్గంలో ఉన్న తర్వాత, మరణించిన తర్వాత మనము దేవునితో పాటు ఆత్మతో యుగ యుగాలుగా జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఏం చేయాలి అని అంటే, మనము దేవుడు వాక్యం అందు విశ్వాసం. ఇప్పుడు మత్తయి సువార్త ఉంది కదమ్మా, ఈ వాక్యం కదా, ఈ వాక్యం మీద విశ్వాసం ఉండి నడవాలి. ఈ వాక్యం మీద మనకు విశ్వాసం లేకపోతే మనకు మనసు అనేది కుదరదు, అనుమానం పెడుతుంది, తిక్కబక్క పెడుతుంది. తిక్కమక్క పెట్టడం అవసరం లేదు, అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం మనం అనేది విశ్వసించాలి అన్న. ఎవడైనా మరణంలో నుంచి జీవంలోకి రావాలనుకున్నాడు, వస్తాడు. పాపంలో నుండి మరణించి వాడు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఏమో నీకు అవసరం ఏముంది? నువ్వైతే ఫస్ట్ సువార్త అయితే ప్రకటించు, యేసు ప్రభు యొక్క మాటలు అయితే ప్రకటించు అని చెప్పి దేవుడు. ఇప్పుడు దేవుడు కనిపిస్తలేదు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాడు దేవుడు? వాక్య విషయంలోనే కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని నమ్మాలి అని. ఈ వాక్యం ఏంది? సత్యం. ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడినటువంటి వాక్యము. ఈ వాక్యం సత్యం కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించాలి. ఒక వృక్ష చెట్టు పెడతాం, అది ఫలం ఇస్తుందని తెలియదు, ఫలం ఇవ్వదని తెలియదు, అంతే. కానీ ఏ విశ్వాసం కొద్ది పెట్టినాము? ఇస్తుందని పెట్టినాము, ఫలం అనేది మనకి ఇచ్చింది అన్నారు. అలా యేసుక్రీస్తు యొక్క వాక్యం అందు విశ్వాసం ఉంచితే, అది నడమన్న తిరిగి నడిస్తే, ఈమన్న తిరిగి ఇస్తే, చూడమన్న తిరిగి చూస్తే, మరి ఆ విధంగానే పలుకుమన్న తిరిగి పలుకుతే, అన్నిటి అందు ఈ వాక్యం చెప్పినట్టుగా మనం వింటే, నేను కాదు, ఎవరు కాదు, ఆస్తి కాదు, భూమి కాదు, ఐశ్వర్యం కాదు అని చెప్పేసి దేవుడు ఎలా చెప్పమంటే అలా నడిస్తే మనకు ఫలమేంది? యుగ యుగాలుగా జీవితం. మరణంలో నుంచి మన జీవంలోకి దాటిస్తుంది. ఇప్పుడు నిత్య జీవం మనకి ఎప్పుడు అవసరము? నిత్య జీవం అంటే యుగ యుగాలుగా జీవించడం ఎప్పుడు అవసరము? మానవ జీవితం పూర్తిగా భూలోకంలో ముగించబడ్డ తర్వాత అప్పుడు ఈ యొక్క నిత్య జీవం అనేది అవసరము అని మనం విశ్వసించినము. యుగ యుగాలుగా బతికిస్తున్నదని చెప్పేసి మనం వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎప్పుడైతే ముగించబడ్డ తర్వాత అప్పుడు ఈ యొక్క నిత్య జీవం అనేది మన లోపలికి వచ్చి మనని తీసుకొని పరలోకానికి పోతుంది అన్నట్టు. అప్పుడు మనకు తెలుస్తుంది దీని విషయం. ఎప్పుడైతే ఒక చెట్టు వృక్ష ఫలం పెట్టినామో ఆ వృక్ష ఫలం అనేటటువంటిది ఫలం ఇచ్చేంత వరకు మనకు ఆ చెట్టు దాన్ని మనం పట్టించుకోము అని. అలాగనే ఇప్పుడు ఒక భూలోకంలో ఉన్నటువంటి మానవుడు కూడా మన వాక్యం ద్వారా మనకు ఒక నిత్య జీవం ఉంది, నేను యుగ యుగాలుగా పొందుకుంటా అనే ఒక విశ్వాసం అనేది కావాలి. ఎందుకు కావాలి? ఈ వాక్యము ఆది యందు వాక్యం ఉన్న వాక్యం దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం ఎవరు అన్నట్లు? దేవుడు. కాబట్టి దేవుడు అని చెప్పేసి మనం వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఈ దేవుడు మాటలు అని చెప్పేసి, సత్యమైన మాటలు అని చెప్పేసి మనం నమ్మి మనము మన కుటుంబము సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవం అనేది మనకు ధరింప చేసి దేవునితో పాటు యుగ యుగాలు. ఇప్పుడు నిత్య జీవం ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? బతికున్న ఈ జీవితం జీవించాలి కదా, పూర్తిగా అందుకు ఇస్తాడు నిత్య జీవితం. కాబట్టి మరి అలాగనే వాక్య ప్రకారంగా నడవకపోతే, ప్రతి ఒక్కరికి మనం తెలియజేయకపోతే వాళ్ళకి ఎట్లా నిత్య జీవం దొరుకుతుంది? అలా మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా మనం చెప్పాలి. ఇది మానవ జీవితం అన్నప్పుడు ఇది వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అయితే నేను నడిస్తే మీకు లాభం లేదు, మీరు నడిస్తే నాకు లాభం లేదు. నేను నడతా లేకపోతే లేదు, నువ్వు నడతా లేకపోతే లేదు. కానీ మాత్రము మార్గం అనేది చెప్పినప్పుడు నేను నడిచిందంట నిత్య జీవం అనేది అంత. ఈ మానవుడు జీవిస్తున్నాడు కానీ ఈ పాప జీవితము తుదకు మానవుడికి మిగిలేది మరణమే అంటున్నాడు అని. అందుకొరకే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఏమున్నది అంతా మాయనే అంటారు అన్న. జీవించేది పక్కనే, సంపాదించేది పక్కనే, ఏమున్నది లోకమంతా మాయనే అంటారు. లోకమంతా మాయ అని చెప్పేసి ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటాడా? అన్నీ చేస్తున్నాడు, మళ్ళీ లోకం మాయ అని ఎందుకొరకు అంటున్నాడు అని అంటే వానికి అర్థమైపోతుంది. ఏంది అర్థం అంటే, ఎంత జీవించినా కానీ ఎంత చేసినా కానీ కూడా నేను ఒక దినము వెళ్ళిపోయేటోనే అని అనుకుంటాను. అందుకొరకే తనకు తాను ఏమని ఆలోచించుకుంటాడంటే, సంపాదించిన గొప్పవాడిని అయినా కానీ కూడా ఉన్నవారికి ఉండిపోతుంది కానీ నాకు మిగిలేదంటూ ఏమీ లేదు అని అనుకుంటాడు. కాబట్టి ఏమనుకుంటాడు అంటే, ఈ లోకమంతా మాయ అంటాడు. ఇప్పుడు నేను సంపాదించిన ఆస్తిని నాతో పాటు ఉండాలా? నాకు మిగిలేది ఏమున్నది? శ్రమ పడినటువంటి ఫలితం ఏమున్నది?
కష్టపడ్డ ఫలితం ఏముంది? ఫలం ఏమున్నది? మనకు ఇల్లు కట్టుకున్న ఫలం ఏమున్నది? ఇక్కడ బంగారం సంపాదించినాము, దాని ద్వారా మనకు ఫలం ఏమున్నది? ఏమి ఉన్నంత వరకు వాడుకున్నాం, మనం మిగతా వాళ్ళకి ఇచ్చినాము, మనకు మిగిలేదే ఏం లేదు. కాబట్టి మనం ఏమంటాము? మాయా. మరి ఈ స్వాస్థంగా యుగ యుగాలుగా బతకాలి అని అంటే ఈ యొక్క జీవ మార్గం గుండా మనము ఆదమవ్వ దేవుడి మాట వినకుండా సాతాను మాట వింటే ఏమైపోయింది? మరణించింది. అలాగనే మన మాట అవునంటే అవును, కాదంటే కాదే ఉండాలి. మన ఆలోచనల ద్వారా మనం మార్చుడు, ఆలోచన ద్వారా వాయిదాలు పెట్టుడు, ఆలోచన ద్వారా ఇలాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు దేవుడి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి అక్కడికి పోవాలంతే. నేను అక్కడికి పోతా, రేపు పోతా, ఎల్లుండి పోతా అనడానికి వెళ్ళలేదు. అక్కడ అవసరం ఉంది మనతోని, దేవుడికి పో అంటాడు. దేవుడి యొక్క అవసరం మనం తీర్చడం కొరకు మనం పంపిస్తూ ఉన్నప్పుడు మనం వాయిదాలు పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు సాతానుడు ఏమంటాడు? గుర్తునచ్చి మన హృదయంలోకి వచ్చి ఏంగా అప్పటికోదు ఎల్లుండి పో, లేకపోతే వారం రోజులు అని చెప్పి మన మనసులోకి సాతాను వచ్చి మనం ఏం చేస్తాడు? మనని దేవుడి పనిని కార్యం నెరవేర్చకుండా ఆపేస్తాం. ఇప్పుడు ఎవరి మాట విన్నాం? జీవం మాట విన్నామో మరణం మాట విన్నామో? ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే పాప జీవితంలో జీవించిన జీవితమే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించిన జీవితమే, కానీ ఒక్క దినమున దౌర్భాగ్యం అవుతాం, ఏడుస్తాము అన్నప్పుడు. ఇప్పుడు ఒక దినం ఆశీర్వదించబడ్డప్పుడు తెలియదు. అలాగనే మనం కూడా ఈ మార్గం గుండా నడుస్తూ ఉన్నప్పుడు, ఈ మార్గం గుండా మనము నడిపిస్తూ ఉన్నప్పుడు మనము, మన కుటుంబము, మన పిల్లలందరితో పాటు యుగ యుగాలుగా ఫలాలు పొందుకుంటాము. లేదు అని అనుకుంటే మరణ జీవితం చివరకు నరకానికే తీసుకుపోతుంది. అందుకొరకు ఈ లోకంలో మనం ఎంత జీవించినా కానీ కూడా మన ఫలమేంది? మరణ ఫలమే. మన వంశం యొక్క ఫలమేంది? మరణ ఫలమే. వాళ్ళ యొక్క వంశం ఫలమేంది? మరణ ఫలమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళ యొక్క జీవితం ఏంది? మరణ ఫలం. పాపం వలన వచ్చు జీతము మరణము. అందుకొరకే ఆ మరణ మార్గం నుంచి తప్పించుకోవడం కొరకే యేసుక్రీస్తు నిత్య జీవాన్ని పట్టుకొని వచ్చిండు. ఇక్కడ మన మతాలను మార్చడం కొరకు కాదు, ఇక్కడ మన ఒక్కరిని ఉద్ధరించుకోవడం కాదు. ఇక్కడ ఈ మరణ జీవితం కలిగిన మానవులు ఎంతమంది ఉన్నారో అంతమంది మరణంలో జీవిస్తున్నారు. కాబట్టి మరణంలో నుంచి విడుదల కలిగించే కొరకు జీవాన్ని పట్టుకొని వచ్చిండు. ఎవరు? యేసు. ఎప్పుడు ఇతరుడు జీవము? మరణించిన తర్వాత. అందరికీ ఏముంది? మరణ ఫలితం ఉంది. కాబట్టి వారికి ఇప్పుడు ఏం కావాలి? జీవ ఫలితం కావాలి. జీవం రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇప్పుడు యేసు ప్రభునే మనము అప్పుడప్పుడు దూరం చేస్తున్నాం. ఇంతగానో లాభం చేయంగా, ఇంత సహాయం పడ్డాడు, ఆదుకున్నాడు, రోగాల నుంచి బాగు చేస్తే, ఇంత స్వయంగా చూసి కూడా యేసు ప్రభు మాట వినకుండా మనమే తిరుగుతున్నాము. ప్రభు ఏమన్నాడు అని అంటే, మీరు పాపంలో నుంచి అంటే మరణంలో నుంచి ఇప్పుడు మీ జీవంలోకి రావాలి అంటే యేసుక్రీస్తు యొక్క జీవంలో రావాలి అంటే. ఇక్కడ మనుషుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్కచెల్లెల ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా ఇలా ఒత్తిడి చేస్తే రాకపోతే నష్టం ఏముంది? నష్టం ఎవరికి? మనకే కదా, మన కుటుంబానికే కదా. ఇప్పుడైతే కుటుంబం ఏ నష్టం లేదు, ఏం లేదు, మేము మంచిగా ఉన్నామయ్యా, ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాం. ఇది కాదు ఇప్పుడు కావాల్సినటువంటిది. దేవుడు నిత్య జీవం ఇచ్చి యుగ యుగాలుగా మనని, మన కుటుంబాన్ని, మన పిల్లలను ఆయన నడిపిస్తానంటున్నాడు. అందుకొరకే ఈడ పట్టుబట్టి కూర్చోవడానికి వీల్లేదు, నేను ఒక్కరిని అనడానికి వీల్లేదు. ఎందుకంటే అందరూ మరణంలో ఉన్నారు, అందరూ పాప నియమంలోనే ఉన్నారు. నాకు ఇప్పుడు యూపీ నిత్య జీవము అంటే అది వితండవాదం కాదా? ఈ వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు లాభాన్ని కొన్నిసార్లు నష్టంగా చేసుకోవాలా. ఈ వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు కొన్ని అవసరం వస్తే ఇతరుల నుంచి కొన్ని నిందలు కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడే నిత్య జీవం అనేటటువంటి వాక్యం ద్వారా ఇప్పుడు ఆ లోకంలో ఉన్న మరణ జీవితం ద్వారా నడిపినప్పుడు అందులో కూడా రోగాలు శ్రమలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ అందులో ఎక్కువ బాధ అనేది అనిపించదు. ఎందుకు అనిపించాలంటే అందరూ మన చుట్టూ ఉంటారు కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది అన్నారు. ఇంట్లో కష్టాల కంటే ఎవరు లేరని చెప్పేసి భయపడతావు, కానీ ఎవరు లేరు కాదు, దేవదూతలు కావాలి. ఇక్కడ 4-5 ఉంటారేమో, కానీ మనకు కోట్లల్ల దేవదూతలు మన చుట్టూ. అలాగనే మనం కూడా ఈ యొక్క నిత్య జీవం వాక్యంలో యేసు ప్రభు పాటలు యందు, యేసు ప్రభు వాక్యం అందు, యేసు ప్రభు ఉపవాసాలందు, యేసు ప్రభు మీటింగ్లందు, యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాల్లో పిల్లలందరినీ మనతో పాటు వచ్చిన వాళ్ళని తోలుకొస్తే మనం కూడా ఇందులో మార్గంలో పెంచినట్లయితే వాళ్ళకు చిన్న పోయి
పెద్దగా ఎదిగిపోతారు. నిత్య జీవం అంటే ఏంది, పరిశుద్ధాత్మ అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, శక్తి అంటే ఏంది, మహిమ అంటే ఏంది, లోకం అంటే ఏంది, మాయలు అంటే ఏంది, వివరము ఏం కథ అనేటటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకు? ఎదిగింది. ఫస్ట్ ఎవరికి తెలియదు నువ్వు అన్న అంటే వెళుతూ ఉన్నప్పుడు వేలానే నష్టం చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు వేస్తాడు. ఎప్పుడు మనం నడిపిస్తూ ఉండాలి కదా. ఫస్ట్ ఎందుకొరకు నడిపించడం వల్ల లాభం లేదా? మరి ఎందుకొరకు మన లాభాన్ని నష్టం చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళంతా మరణ జీవితానికి చెందిన వాళ్ళు కదమ్మా. మనకు ఆదుకున్నటోళ్ళైనా కాపాడటోళ్ళైనా రక్త సంబంధులైనా ఎవరైనా ఏ జీవితానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు మనం ఏ జీవితంలో ఉన్నాము? ఇప్పుడు ఆ మనుషులు మనం ఇళ్ళకి రావాలా, మనం అందులోకోవాలా? మనం ఎందుకు నష్టం చేసుకోవాలా? మన మంచి భవిష్యత్తును ఎందుకొరకు పాడు చేసుకోవాలా? మన చెట్టుని మనం ఎందుకు గొడ్డలు బట్టి నరుక్కోవాలా? ఇలాంటి పనులు చేసుకోవద్దు. అందుకొరకే ప్రభు ఏమన్నాడంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, ఉద్యోగం వలన వచ్చు చదువు వలన వచ్చు జీతము ఉద్యోగము. ఒక వ్యక్తి తన కష్టం వలన వచ్చు జీతము డబ్బు, అంతే దొరుకుతుంది తప్ప. మరి అలాగనే యేసుక్రీస్తు యొక్క మాటలు వింటే మనము దేవుడు మనకు తోడుంటున్నాడు. చనిపోయిన తర్వాత యుగ యుగాలుగా నిత్య జీవం అనేది మనకు దొరుకుతుంది. ఇది మరణించిన వాళ్ళందరికీ, ముస్లింలు కానీ హిందువులు కానీ ఎవరైనా కానీ, మరణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానవుడు భూమి మీద గ్యారెంటీ అంటూ జీవించడం అంటూ గ్యారెంటీ అంటూ ఏమీ లేదమ్మా. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో నీకు తెలియదు, నాకు. ఈ దేవుని నమ్ముకుంటే యాక్సిడెంట్లు కావాలన్న రూల్ ఏం లేదు. క్యాన్సర్ వస్తాయి, రోగాలు వస్తాయి. ఎన్ని రోజుల వరకు ఇక్కడ వాడుకోవాలో అన్ని రోజుల వరకు ఈ పాత్రను ఎత్తిన తర్వాత, ఎందుకంటే నిత్య జీవం రెడీ కావాలి కదా. నిత్య జీవం అయ్యేంత వరకు మనని ఇక్కడ అన్ని తెల్లు నడిపిస్తాడు, తప్పించుకుంటాడు. జీవింపజేసిన తర్వాత అప్పుడు అక్కడే నిత్య జీవం అనే కోటు రెడీ అయింది అనుకో, ఈ కోటు సమాధిలో పెట్టేస్తాడు. శరీరం అనే కోటు సమాధిలో పెట్టేస్తాడు. ఆ కోటు ఆత్మని ధరిపిస్తాడు. అలాగనే దేవుడు కూడా మనని ఇక్కడ శ్రమలు కష్టాలు అప్పుడప్పుడు ఆ కోటు జీవం అనే నిత్య జీవం అనే కోటు తయారయ్యేంత వరకు మనని నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తయారైందో మన యాక్సిడెంట్లో పోయేది తెలియదు, అనారోగ్యంతో పోయేది తెలియదు. ఎప్పుడైతే పోతావేమో ఆ కోటు అనేది మళ్ళీ మనకు దీన్ని నమ్మాలి. మరణంలో నుంచి జీవంలోకి దాటుతున్నారు అంట. యేసుక్రీస్తు ఎందుకొరకు ఇందుకొరకు వచ్చింది. భూలోకంలో తోడు ఉంటాడు. నీకు తెలిసే కదా, తోడంటే మన చేయి చచ్చిపోయేంత వరకు చేయి వదలడు. మరణ జీవితం జీవించినా చేయి వదలడు, నిత్య జీవితం జీవించినా చేయి వదలడు. కానీ మరణ జీవితం జీవించుకుంటూ యేసు ప్రభుని నమ్ముకుంటే లాభం లేదు. యేసు ప్రభు వాక్యం ద్వారా వినుకుంటూ పోతే చనిపోయిన తర్వాత కోట అనేది మనకు, శరీరం అనే కోట అనేది మనకు వస్తుంది. ఈ జీవితాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. పాప జీవితంలో ఉన్నాం కాబట్టి మన ఫలితం అనేది, మానవుడికి ఫలితం అనేది మరణం. అందుకొరకే లోకమంతా మాయ. అన్ని చేసిన తర్వాత, అన్ని చూసిన తర్వాత వృద్ధ పిల్లకి ఏమున్నది పట్టు, ఏమున్నది, ఏం సాధి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది అనుకో. అందుకొరకు ఈ మరణం నుంచి మనం దాటించడం కొరకు ఏం కావాలి? నిత్య జీవం అనేది కావాలి. కొందరు సంతోషం అని మనం అనుకున్నప్పుడు మనం ఏ జీవంలోకి రావాలి? అందుకొరకే మనం ఏం చేయాలంటే, ఇలా లాభం ఉంది, ఇలా నీకు ప్రయోజనం ఉంది చెప్పేసి మనము పిల్లల్ని పట్టుకొని రావాలి. ఎందుకొరకంటే అలా భవిష్యత్తులో నువ్వు వాళ్ళకు దేవుడు తోడు చేస్తున్నావు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు అధైర్యపడవచ్చు, వాళ్ళ దుఃఖంలో ఉండొచ్చు, ఎప్పుడెప్పుడు నాడు భయంకరమైన స్థితిలో ఉండొచ్చు, రేపటి శత్రువు దాడి కావచ్చు. మనం చూడొస్తామా? మనకి ఇప్పుడు ఎన్ని అవుతుందో అట్లా కావచ్చు. ఎందుకు కావాలనుకుంటావు? ఇప్పుడు ఎవరు కావాలి తోడు? మరి అలాంటప్పుడు మనమే దేవుని తోడు చేయకపోతే ఎట్లా? అందుకొరకు ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుని తోడు అనేది చేస్తే మంచిది. మనం ఎట్లా దేవుని తోడుండి ఎలాగ ధైర్యం ముందుకు వచ్చినామో అలా రావాలి. వీళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళ అత్త వద్దంటున్నారు, మామయ్య వద్దంటున్నారు అంటే మంచిది. కష్టం మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం చూస్తామా? దుఃఖపడుతున్నప్పుడు చూడొస్తామా? దేవుణ్ణి దూరం చేసుకున్న తర్వాత మనం ఏం చేయగలుగుతాము? అందుకొరకే సృష్టికర్త అమ్మ, ఇంకెవరో కాదు. ఇక్కడ తోడు, తర్వాత నిత్య జీవం అనేది దొరుకుతూ ఉంది. దేవుడు మాటల పైన విశ్వాసం అనేది ఉంచి నడవడం అనేది మీరు నేర్చుకో. మనకి ఏం కావాలి అంటే దేవుడు కావాలి, దేవుడు మాటలు కావాలి. అందుకొరకు పాపం యొక్క ఫలితము మరణము. ఈ పాపం యొక్క జీవితంలో నుంచి ఒక మానవుడు నిత్య జీవము కలిగిన యేసు మాటలోకి వచ్చినప్పుడు ఇక్కడ బతుకుతాము. ఇక్కడ ఉన్న రోజులు ఎప్పుడైతే చనిపోయిన తర్వాత యుగ యుగాలుగా దేవునితో పాటు వెళుతాం. లేనట్లయితే ఎవరికి బాధ్యులు వాళ్ళు.